girls. I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir Sierra Women's College for Women, Vatluru. Today I am going to explain the second chapter in Data Structures, which is the paper in 4th semester for all BSc Computer applications. Now let us start with the first topic in Unit 2. So the stack is nothing but a data structure. మీరు ప్రీవియస్ సెషన్స్లో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్లో ఉన్న టైప్స్ ఏంటి, అలాగే డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఏమేమి పెర్ఫామ్ చేస్తాము డేటా స్ట్రక్చర్స్ మీద, అరే అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ ఏంటి, మనం ఆ లింక్ లిస్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం, ఇవన్నీ చూసారు. సో ఇన్ దిస్ సెషన్ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఆ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, ఒకసారి డేటా స్ట్రక్చర్ యొక్క డెఫినిషన్ని మనం రికలెక్ట్ చేసుకుందాము. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటమ్మా, సింపుల్గా ఎలిమెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్, అంతే కదా. వాల్యూస్ అవనివ్వండి, ఎలిమెంట్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ particular order. Okay, that is nothing but a data structure. So ఈ సెషన్లో మనం స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాము. సో ఈ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో మీకు చెప్పాలి అంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర 10 బుక్స్ ఉన్నాయి. ఆ 10 బుక్స్ని మీరు ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటున్నారు. అరేంజ్ చేసినప్పుడు బుక్ మీద బుక్ పెడుతున్నారు. అంటే ఎక్కడ పెడుతున్నాం, ఒక బుక్ని మనం ఇన్సర్షన్ అనేది ఎలా చేస్తున్నాము, ఒక పర్టికులర్ పొజిషన్లో చేస్తున్నాము. ఓకే, అంటే మీరు మీ దగ్గర ఉన్న 10 బుక్స్ని మీరు ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్, ఆ బుక్స్ అనేవి ఎలా అరేంజ్ చేస్తున్నారు అంటే, ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తున్నారు. అంటే టాప్ పొజిషన్లో మనం ఇన్సర్షన్ అనేది చేస్తున్నాము. అలాగే మీరు ఒక్కొక్క బుక్ని తీయాలి అన్న టాప్ పొజిషన్ నుంచి బుక్ని మనం డిలీట్ చేస్తాం స్టాక్ నుంచి. ఓకే, ఎలిమెంట్స్ ఇలా మీరు బుక్ తర్వాత ఒక బుక్ తర్వాత ఒక బుక్ పెట్టినప్పుడు మనం ఏ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి ఈ ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాము అంటే, లైఫో ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనం ఈ 2 ఆపరేషన్స్ని స్టాక్ మీద పెర్ఫామ్ చేస్తాం అనమాట. లైఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, అంటే మీరు లాస్ట్ ఏ బుక్ అయితే పెట్టారో ఆ బుక్ని మనం ఫస్ట్ రిమూవ్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఏ బుక్ అయితే పెట్టారో దాన్ని మనం లాస్ట్ రిమూవ్ చేస్తాం ఫ్రమ్ ద స్టాక్. అంటే based on this principle we can perform both insertion and deletion operations on the stack. మీకు ఇక్కడ ఒక ఫిగర్ కనబడుతుంది కదమ్మా. ఈ ఫిగర్లో ఎలిమెంట్ తర్వాత ఎలిమెంట్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేసినప్పుడు మనం ఎలిమెంట్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే, ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే టాప్ పొజిషన్ నుంచే ఇన్సర్ట్ చేస్తున్నాము. అలాగే ఎక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాము అంటే అది కూడా సేమ్ పొజిషన్ నుంచే మనం డిలీషన్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాము. దట్ ఈస్ టాప్ పొజిషన్. ఓకే, ఈ ఇన్సర్షన్ ఆపరేషను డిలీషన్ ఆపరేషను మనం స్టాక్ మీద పెర్ఫామ్ చేయాలి అంటే, యూజింగ్ సమ్ ఫంక్షన్స్ వీ కెన్ పెర్ఫామ్ దోస్ 2 ఆపరేషన్స్ ఆన్ ద స్టాక్. ఆ 2 ఫంక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఈస్ పుష్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్ నేమ్ ఈస్ పాప్ ఫంక్షన్. Push function is used to perform the insertion operation on the stack, whereas pop function is used to perform the deletion operation on the stack. అర్థమైందమ్మా? సో ఇన్సర్షన్ ఆపరేషన్, డిలీషన్ ఆపరేషన్ని మనం స్టాక్ మీద పెర్ఫామ్ చేయాలి అంటే ఈ 2 ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఆ 2 ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్సర్షను డిలీషను రెండూ కూడా ఒక సేమ్ పొజిషన్ నుంచే జరుగుతుంది. ఓకే, ఆ పొజిషన్ పేరే టాప్ పొజిషన్. ఓకే,
సో ఈ స్టాక్ని మనం ఇంకొకలా డిఫరెంట్ వేస్లో మనం ఆ స్టాక్ యొక్క డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఒక డెఫినేషన్ చెప్తున్నారు, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ ఇన్ విచ్ బోత్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ LIFO ప్రిన్సిపల్. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి స్టాక్లో మనం ఏవే డేటా ఐటమ్స్ అయితే అరేంజ్ చేసామో ఆ అరేంజ్ చేసినప్పుడు ఇన్సర్షన్ ఆపరేషను, అలాగే ఆ డేటా ఐటమ్స్ని డిలీట్ చేస్తున్నప్పుడు డిలీషన్ ఆపరేషన్ని మనం పెర్ఫామ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, అర్థమైందా మీకు? స్టాక్ అనేది ఏంటి? ఒక డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. సో ఇక్కడ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి అన్నా, స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలి అన్నా ఓన్లీ ఒక పొజిషన్ నుంచే మనం ఆ 2 ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాము. ఆ పొజిషన్ ఏంటి అంటే టాప్ మోస్ట్ పొజిషన్. ఓకే, మీకు ఇందాక నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు బుక్స్ని అరేంజ్ చేసినప్పుడు టాప్ పొజిషన్ నుంచే మీరు ఇన్సర్షన్ చేస్తారు. అలాగే ఒక బుక్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు టాప్ పొజిషన్ నుంచే డిలీట్ చేస్తారు ఒక్కొక్కటిగా బయటికి. ఓకే, సో సేమ్ ఎండ్ నుంచే బోత్ ఇన్సర్షను అండ్ అలాగే డిలీషను కూడా మనం స్టాక్ మీద పెర్ఫామ్ చేస్తాము అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందమ్మా దాని యొక్క డెఫినేషన్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఏ స్టాక్ బై ఇన్సర్టింగ్ సమ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ 10, 45, 12, 16, 35 and 50. Okay, so these are the elements which are placed in the stack. Okay, so ఇక్కడ ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాము? స్టాక్లో 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాము. సెకండ్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటమ్మా? 45, థర్డ్ 12, ఫోర్త్ది 16, ఫిఫ్త్ది 35, లాస్ట్ది ఏంటి? 50. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను ఈ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ ఏ ఎలిమెంట్ని డిలీట్ చేస్తాను అంటే 50. టాప్ పొజిషన్లో ఏముంది? 50. అక్కడ ఏం చెప్పాం మనం డెఫినేషన్? అకార్డింగ్ టు ద డెఫినేషన్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ పెర్ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ ఎండ్. ఓకే, సో టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ముందు మనం డిలీట్ చేస్తాం. సో టాప్ ఇక్కడ ఎక్కడుంది? టాప్ ఇదే కదా టాప్ వాల్యూ, టాప్ మోస్ట్ పొజిషన్. సో 50 విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద స్టాక్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? సో ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డిలీట్ చేయబోయే ఎలిమెంట్ ఏంటి? 35. సో దట్ ఈస్ ఆల్సో కమింగ్ అవుట్ ఫ్రమ్ ద టాప్ పొజిషన్ ఓన్లీ. ఓకే, అలాగా ఈ 2 ఎలిమెంట్స్ డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి స్టాక్లో? 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డిలీట్ చేయబోయే ఎలిమెంట్ 16, నెక్స్ట్ 12, నెక్స్ట్ 45, నెక్స్ట్ 10. సో LIFO ప్రిన్సిపల్ మీకు ఇప్పుడు అర్థమైందా? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఎందుకు అంటున్నారు? సో లాస్ట్ మనం ఏ ఎలిమెంట్ అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఇన్సర్ట్ చేసిన ఆ ఎలిమెంట్ని, లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ ఎలిమెంట్ని ముందు మనం బయటికి తీస్తాం అన్నమాట. ఓకే, అలాగా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఈ 2 ఆపరేషన్స్ని ఈ విధంగా మనం పెర్ఫామ్ చేస్తాము. సో నౌ కమింగ్ టు ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ స్టాక్. ఏమేమి ఆపరేషన్స్ మనం స్టాక్ మీద పెర్ఫామ్ చేస్తాము అంటే, సో ఇందాక నేను చెప్పాను దెర్ ఆర్ మెయిన్లీ 3 ఆపరేషన్స్. One is insertion operation, next one is deletion operation, and third one is display operation. Okay, so insertion operation can be performed using push function. Alage deletion operation can be performed using pop function, whereas display operation is used to perform using display function. ఓకే, సో ఈ 3 ఆపరేషన్స్ మనం మెయిన్గా స్టాక్ మీద పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా పుష్ ఆపరేషన్ ఎందుకు? స్టాక్లోకి ఒక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ని యూస్ చేసి స్టాక్లోకి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం.
అర్థమైందమ్మా? సో ఇప్పుడు స్టాక్ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంట్ ఇన్ 2 ways. సో ఈ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ని మనం 2 waysలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి ఎరేస్, ఇంకొకటి యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో మీరు ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నారు కదా ఎరే అలాగే లింక్డ్ లిస్ట్. సో ఒక్కసారి నేను రికలెక్ట్ చేస్తాను సమ్ బేసిక్ పాయింట్ ఏంటి కామన్. ఎరే అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎరే వేరియబుల్లో సైజ్ ఎంతైతే మనం మెన్షన్ చేసామో ఆ సైజుకి మించి మనం వాల్యూస్ని మనం ఆ ఎరే వేరియబుల్లోకి పాస్ చేయలేం. అవును కదమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 5 అన్నారు అనుకోండి, 5 ఎలిమెంట్స్ని మనం పాస్ చేయగలం, కానీ 6 ఎలిమెంట్స్ కానీ 7 ఎలిమెంట్స్ కానీ 8 ఎలిమెంట్స్ కానీ మనం అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం పాస్ చేయలేం. సో సైజ్ ఎంతైతే మనం మెన్షన్ చేసామో బేస్డ్ ఆన్ ద సైజ్ ఓన్లీ వీ కెన్ పాస్ ద వాల్యూస్ ఇన్ టు దట్ పర్టికులర్ వేరియబుల్. ఓకే, దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ ఎరే. సో వేరేస్ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైనా సరే మనం పాస్ చేయొచ్చు ఆ పర్టికులర్ వేరియబుల్లోకి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. So stack is implemented using array. Stack can organize only limited number of elements. When stack is implemented using linked list aithe matram that stack can organize unlimited number of elements. అర్థమైందమ్మా? array అంటే ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే మనం పాస్ చేయగలం స్టాక్ లోకి. అదే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైనా సరే స్టాక్లోకి మనం పాస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ స్టాక్ యూజింగ్ ఎరే అంటే ఏంటో చూద్దాం. సో స్టాక్ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ 1-dimensional array, but stack implemented using array can store only fixed number of data values. అంతే కదా, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే మనం పాస్ చేయగలము స్టాక్లోకి when it is implemented using array. This implementation is very simple. Just define a 1-dimensional array of specific size and insert or delete the values into that array by using LIFO principle with the help of a variable top. అంతే కదమ్మా? సో స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే అనేది చాలా మనం ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు బై సింప్లీ డిఫైనింగ్ వన్ ఎరే వేరియబుల్ విత్ సమ్ సైజ్. ఓకే, అలాగే ఒక వేరియబుల్ తీసుకుంటాము, టాప్ వేరియబుల్. దాని నుంచి మనం ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాము బేస్డ్ ఆన్ వన్ ప్రిన్సిపల్ దట్ ఈస్ నథింగ్ బట్ LIFO. సో ఇనిషియల్గా టాప్ వాల్యూ అనేది -1 అనే వాల్యూతో మనం సెట్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే అంటున్నాం కదా. సో ఎరే వేరియబుల్ విత్ సైజ్ 5 అనే దాన్ని మనం డిక్లేర్ చేసామనుకోండి, ఏ ఆఫ్ 5 అంటే 5 ఎలిమెంట్స్ మనం పాస్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ పొజిషన్ స్టార్టింగ్ విత్ 0 to n-1. అంతే కదా, 0 నుంచి n-1 వరకు ఎలిమెంట్స్ అనేవి వాటి యొక్క పొజిషన్స్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం స్టాక్కి యూజ్ చేసిన సింగిల్ వేరియబుల్ ఏంటి అంటే టాప్ వేరియబుల్. దానికి -1 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తాం. ఎందుకని -1తో చేస్తాము అంటే ఇప్పుడు నువ్వు స్టాక్ అనే దాంట్లో ఒక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ చేసినప్పుడు దట్ స్టాక్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్. అవునా కదా? ఇప్పుడు వరకు స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు కొత్తగా నేను ఒక న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తాను? టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, టాప్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? -1. ఇప్పుడు ఒక నేను న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు -1 + 1 ఒక ఎలిమెంట్ యాడ్ అయింది కదా స్టాక్లోకి, +1 అంటే -1 + 1 ఏమవుతుంది? 0. అంటే 0th పొజిషన్లో ఒక ఎలిమెంట్ వచ్చి యాడ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అగైన్ విత్ ద సేమ్ పొజిషన్, టాప్ పొజిషన్ నుంచే న్యూ ఎలిమెంట్ని తీసుకొచ్చి నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ పైన ఒక న్యూ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు యాడ్ అయినప్పుడు
టాప్ వాల్యూ ఎంత అవుతుంది? టాప్లో ఆల్రెడీ 0 ఉంది ఇందాక, ఇప్పుడు ఒక ఎలిమెంట్ మళ్ళీ యాడ్ అయింది +1, 0 + 1 అంటే టాప్ వాల్యూ విల్ బి 1. ఫస్ట్ పొజిషన్లోకి ఒక ఎలిమెంట్ అనేది వచ్చి యాడ్ అయింది. అలాగా మీరు స్టాక్లోకి ఎలిమెంట్ ఆఫ్టర్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు టాప్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకే, అందుకని మనం టాప్ అనే వేరియబుల్కి -1 అనే వాల్యూని అసైన్ చేసాము. అర్థమైందమ్మా మీకు? -1 అనే వాల్యూయే ఎందుకు అసైన్ చేసామో, బికాస్ ఇక్కడ స్టాక్ ఇంప్లిమెంటేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ యూజింగ్ ఎరే. ఎరే వేరియబుల్లో మనం వాల్యూస్ని ఏవైతే తీసుకుంటామో దోస్ వాల్యూస్ విల్ బి స్టోర్డ్ ఎట్ ఏ పొజిషన్ 0 to n-1. ఓకే, 0th పొజిషన్ నుంచి n-1 పొజిషన్ వరకు వాల్యూస్ అనేవి మనం ఇన్సర్ట్ చేస్తాము. సో ఈ టాప్ వాల్యూ మనం -1 తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడు ఒక కొత్త ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు +1, -1 + 1 విల్ బి 0. సో టాప్ యొక్క 0th పొజిషన్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది యాడ్ అయింది. అలా నువ్వు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఇన్సర్ట్ చేస్తున్నావో టాప్ మోస్ట్ పొజిషన్ నుంచి స్టాక్లోకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్సర్షన్ తర్వాత టాప్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకే, సో టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అలాగే నువ్వు డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు అది కూడా టాప్ పొజిషన్ నుంచి డిలీట్ చేస్తాము. డిలీట్ చేసినప్పుడు 5th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ముందు మనం డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది? 4th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మనం డిలీట్ చేస్తాం. అలా అప్ టు ఎక్కడి వరకు? ఎలిమెంట్స్ అన్నీ స్టాక్లో నుంచి డిలీట్ అయ్యేంత వరకు టాప్ వాల్యూ విల్ బి డిక్రిమెంటెడ్ బై 1. అర్థమైందా మీకు? ఇన్సర్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు టాప్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే అసలు స్టాక్ అనేది మనం క్రియేట్ చేయాలి కదా. సో ఫర్ క్రియేటింగ్ an empty stack we need to follow some steps. Okay, so step 1 ఏంటి అంటే include all the header files which are used in the program and define a constant size with specific value. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నిటినీ మనం ముందు రాయాలి కదా. రాసిన తర్వాత ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసి రన్ చేస్తాం. అలాగే ఇప్పుడు స్టాక్ అనే దాని మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయాలి అంటే అసలు స్టాక్ అనేది క్రియేట్ చేయాలి. సో స్టాక్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఒక హెడర్ ఫైల్స్, దానికి కావాల్సిన హెడర్ ఫైల్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఒక కాన్స్టెంట్ వేరియబుల్ అనేది సైజ్ అనే నేమ్తో డిక్లేర్ చేయాలి. అలాగే ఏమేం ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టాక్ మీద ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఫంక్షన్స్ ఏమేమైతే అవసరం అవుతాయో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ ఎరే కాబట్టి ఎరే వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకుంటాము. అండ్ అలాగే టాప్ వేరియబుల్ అనేది ఒకటి తీసుకుని దానికి -1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాము. అలాగే మెయిన్ మెథడ్ display menu with list of operations and make suitable function calls to perform operations selected by the user on the stack. సో మెయిన్ మెథడ్లో మనం పెర్ఫామ్ చేయబోయే ఆపరేషన్స్కి ఏమేం ఫంక్షన్స్ అయితే మనం కాల్ చేయాలో ఆ ఫంక్షన్స్ అన్ని నీట్గా మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ క్రియేటింగ్ యాన్ ఎంప్టీ స్టాక్. సో ఇప్పుడు ఒక ఎంప్టీ స్టాక్ అనేది క్రియేట్ అయింది. సో let us perform some operations on the stack. So first operation performed on the stack is push. Okay, so ఈ push అనేది ఫంక్షన్ అని చెప్పాను. సో ఈ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను? టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. స్టాక్లోకి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ పేరు పుష్ ఫంక్షన్. ఓకే, సో ఈ పుష్ అనే ఫంక్షన్
యూస్ చేసి మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఏ పొజిషన్ నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే టాప్ పొజిషన్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఆ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలి అంటే ఇక్కడ కూడా మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్లో ఫస్ట్ది ఏంటి అంటే చెక్ వెదర్ స్టాక్ ఈస్ ఫుల్. సో ఇప్పుడు నువ్వు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, ఆ స్టాక్ అనేది ఖాళీగా ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలా అక్కర్లేదా? సో అసలు ప్లేస్ అనేది ఫ్రీ స్పేస్ అనేది ఉంటేనే కదా నువ్వు ఒక న్యూ ఎలిమెంట్ని తీసుకొచ్చి అక్కడ ఇన్సర్ట్ చేయగలవు. కాబట్టి వీ నీడ్ టు వెరిఫై దట్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఫుల్గా ఉంటే ఓకే, స్టాక్ అనేది ఫుల్గా ఉంటే ప్లేస్ లేనట్టు, ఎలిమెంట్స్ అన్నీ ఇన్సర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక ఎలిమెంట్ని నువ్వు ఇన్సర్ట్ చేయలేవు బికాస్ స్టాక్ ఈజ్ ఫుల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ అయితే స్టాక్ అనేది ఫుల్గా లేకపోతే అందులో కొంత ప్లేస్ అనేది మీకు ఫ్రీగా ఉన్నట్టు. సో ఆ ఫ్రీగా ఉన్న ప్లేస్లో నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తావు టాప్ పొజిషన్ నుంచి. సో టాప్ వాల్యూ ఆటోమేటికల్గా ఏమవుతుంది అంటే ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఏదైతే ఇంక్రిమెంట్ జరిగిందో ఆ ఇంక్రిమెంట్ అవ్వగా వచ్చిన కొత్త పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లోకి న్యూ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? సో పుష్ అనే ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయాలి అంటే స్టాక్లో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం వెరిఫై చేయాలి అంటే స్టాక్లో అసలు ఖాళీ ఉందా లేదా అనేది. ఓకే, స్టాక్లో ఖాళీ లేకపోతే నువ్వు కొత్తగా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం కుదరదు. స్టాక్ అనేది ఖాళీగా ఉంటే, ఫ్రీ స్పేస్ అనేది ఉంటే అక్కడ నువ్వు ఒక న్యూ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఆ ఇంక్రిమెంట్ అయినప్పుడు కొత్త పొజిషన్లోకి కొత్త వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ గర్ల్స్? నెక్స్ట్ పాప్ ఆపరేషన్. సో ఈ పాప్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? స్టాక్లో నుంచి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు. అవునా? ఓకే, సో ఈ పాప్ ఫంక్షన్ యూజ్డ్ టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఏ పొజిషన్ నుంచి మనం ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం స్టాక్లో నుంచి? టాప్ మోస్ట్ పొజిషన్ ఓన్లీ. ఓకే, సో హియర్ ఆల్సో వీ కెన్ follow some steps to perform deletion operation using pop function. Okay, so step 1 is check whether stack is empty. అక్కడ మనం స్టాక్లో న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఏది వెరిఫై చేసాము? స్టాక్ అనేది ఫుల్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసాం. ఇప్పుడు ఈ డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు మనం ఏది వెరిఫై చేయాలి అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా అని వెరిఫై చేయాలి. ఒకవేళ స్టాక్ అనేది ఎంటీగా ఉంది అనుకోండి, అంటే స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు, అసలు ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు నువ్వు ఏ ఎలిమెంట్ని డిలీట్ చేస్తావు? యూజింగ్ పాప్ ఫంక్షన్ కదా. సో డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీగా లేదు అంటే స్టాక్లో ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఎలిమెంట్ని నువ్వు డిలీట్ చెయ్యాలి అనుకుంటున్నావు. అప్పుడు టాప్ వాల్యూ ఏమవుతుంది? డిక్రిమెంటెడ్ బై 1. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, డిలీట్ చేస్తున్నప్పుడు స్టాక్లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ టాప్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా ఈ పాప్ ఫంక్షన్. నెక్స్ట్ డిస్ప్లే ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్. స్టాక్లో నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇన్సర్ట్ చేసావో అన్ని ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా డిస్ప్లే చేసేటప్పుడు కూడా టాప్ పొజిషన్ నుంచే అది డిస్ప్లే చేస్తూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంటీ. స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా. ఓకే, సో ఇక్కడ మనం బ్రాకెట్లో రాసాం చూడండి, కండిషన్ టాప్ ఈక్వల్ టు -1. టాప్ అనేది ఎప్పుడైతే -1తో ఇనిషియలైజ్ చేసామో, ఎప్పుడైతే ఆ వాల్యూ -1 ఉంటుందో టాప్లో, దాని అర్థం ఏంటి? స్టాక్ అనేది ఎంటీగా ఉంది అంటే అసలు ఏ ఎలిమెంటు ఇన్సర్ట్ అవ్వలేదు స్టాక్లో
అని మీనింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీగా ఉంది అనుకుందాం, ఆ కండిషన్ ట్రూ అయింది అనుకుందాం. సో ఎంటీగా ఉంది అంటే ఎలిమెంట్స్ ఏమీ లేవన్నట్లే కదా. ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు నువ్వు వేటిని డిస్ప్లే చేస్తావు? కాబట్టి డిస్ప్లే ఆపరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ అయితే, ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, అంటే టాప్ అనే వేరియబుల్లో -1 కాకుండా సమ్ అదర్ వాల్యూ ఏదో ఉంది అంటే దాని అర్థం ఏంటి? స్టాక్లో ఎలిమెంట్ ఉన్నది అని అర్థం. సో ఏదైతే ఎలిమెంట్ ఉంది అని నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావో ఆ ఉన్న ఎలిమెంట్ని నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటున్నావు. ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తావు అంటే టాప్ పొజిషన్ నుంచే డిస్ప్లే చేస్తావు. ఇక్కడ ఒక మనం ఐ వాల్యూ అనేది తీసుకున్నాము వేరియబుల్. దాని వాల్యూస్ అనేవి ఒక్కొక్కటిగా డిక్రిమెంట్ అవుతూ ఉంటాయి. ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో స్టాక్లో అన్ని ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా అది డిస్ప్లే చేస్తూ వస్తున్నప్పుడు ఆ ఐ అనే వేరియబుల్కి ఉన్న వాల్యూ అనేది ఆటోమేటికల్గా డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది? అంటిల్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్ ఈజ్ డిస్ప్లేడ్. అన్నీ డిస్ప్లే చేసేసేంత వరకు, లాస్ట్కి వచ్చేసేంత వరకు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ పుష్ ఫంక్షన్ యూజ్ చేసి ఇన్సర్షన్ ఆపరేషన్, అలాగే పాప్ ఫంక్షన్ యూజ్ చేసి డిలీట్ ఆపరేషన్, అలాగే డిస్ప్లే ఫంక్షన్ యూజ్ చేసి డిస్ప్లే ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేస్తున్నాం ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందమ్మా. ఈ ప్రోగ్రామ్ని నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు కంపైల్ చేసి చూపిస్తాను హౌ ద అవుట్పుట్ విల్ కమ్ అనేది. ఓకే, సో ఈ స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ అరే ఇప్పుడు మనం నేర్చుకుంది అదే కదా. దాన్ని ప్రోగ్రాంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది చూడండి. సో ఇంపోర్ట్ java.io.star, ఇంపోర్ట్ java.util.star. సో మీరు జావాలో చదువుకున్నారు, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు రాస్తాము అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం వాటి యొక్క ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని. ఓకే, సో ఇక్కడ క్లాస్ స్టాక్, క్లాస్ నేమ్ ఏంటమ్మా? స్టాక్. సో క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, సో మెయిన్ మెథడ్ రాసాము. ఇందులో బఫర్డ్ రీడర్ br is equal to new buffered reader, new input stream reader system dot in. So int item ch top value will be initialized with 0. ఓకే, మనం కాన్సెప్ట్లో చెప్పేటప్పుడు -1 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తాము టాప్ అనే వేరియబుల్ అని చెప్తాము. వెరాస్ ఆ స్టాక్ ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలోకి వచ్చేసరికి టాప్ వాల్యూ అనేది 0తో ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఓకే, system.out.println ఇన్పుట్ system.out.println ఎంటర్ ది సైజ్ ఆఫ్ స్టాక్ అరే. సో మీరు జావాలో చదువుకున్నారు. సో సిలో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఎలాగో జావాలోకి వచ్చేసరికి ఈ system.out.println అనే ఫార్మాట్లో మనం రాస్తాము. సో దీస్ ఆర్ సిమిలర్ టు ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే మనం రాసామో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో ఏదైతే మెన్షన్ చేసామో దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్. ఓకే, int size is equal to integer dot parseInt br dot readline. అంటే సైజ్ అనే వేరియబుల్కి రన్ టైంలో కీబోర్డ్ నుంచి వాల్యూ అనేది అసైన్ చేయడానికి మనం రాసిన స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ int stack off. సో జావాలో మనం అరే వేరియబుల్ని ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాం, మీకు గుర్తుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ టోటల్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా యూజింగ్ వన్ లూప్ స్టేట్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ డూ వైల్. సో డూ వైల్లో మన ప్రోగ్రామ్ని కనుక రాసినప్పుడు దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? సో కండిషన్ చెక్ చేయకుండానే డూలో రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఒకసారి ఎగ్జిక్యూషన్ అనేది జరిగిన తర్వాత వైల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కండిషన్ చెక్ చేసి అప్పుడు కండిషన్ ట్రూ అయితే మళ్ళీ డూలో రాసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ విధంగా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే మనం రాసామో, స్టేట్మెంట్స్ ఏవైతే రాసామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి.
సో ఈ system.out.println స్టేట్మెంట్స్ అవుట్పుట్, పుష్, పాప్, డిస్ప్లే, ఎగ్జిట్, ఎంటర్ యువర్ చాయిస్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనబడతాయి అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద కనబడతాయి. సో ch ఈజ్ ఈక్వల్ టు integer.parseInt. సో ఈ ch అనే వేరియబుల్ని తీసుకున్నాము, దట్ విల్ బి డిక్లేర్డ్ విత్ ద డేటా టైప్ ఇంట్. సో దానికి అసైన్ చేసే వాల్యూస్ కూడా ఆటోమేటికల్గా ఇంటీజర్ వాల్యూసే మనం అసైన్ చేయాలి. సో స్విచ్ ఆఫ్ ch. సో ch అనే వేరియబుల్కి నువ్వు ఏ వాల్యూ అయితే అసైన్ చేసావో ఆ వాల్యూకి మ్యాచ్ అయ్యే లేబుల్ ఎక్కడైతే ఉందో, ఏ కేస్ అయితే ఉందో ఆ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంతే కదమ్మా. సో ch అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని అసైన్ చేసాం అనుకోండి, ఓకే, సో కేస్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. అదే ch అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని అసైన్ చేసాం అనుకోండి, కేస్ 2 విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇఫ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ch అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని అసైన్ చేసినప్పుడు కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, మనందరికీ తెలుసు అది. సో కేస్ 1లో నేను రాసిన స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్. ఓకే, సో టాప్ ఈక్వల్ టు సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనేది 5 అనుకుందాం. ఓకే, ఏ ఆఫ్ 5 అంటే స్టాక్ ఆఫ్ 5. సో టాప్ వాల్యూ ఎప్పుడైతే సైజుకి సమానమైందో, ఈక్వల్ అయిందో, అప్పుడు ఏంటి దాని అర్థము, స్టాక్ అనేది ఫుల్గా ఉంది అని అర్థం. అంతే కదా, పైకి వచ్చేసింది ఇంకా. సో స్టాక్ అనేది ఫుల్ అయిపోయినట్లు. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయిపోతే ఎల్స్ పార్ట్లోకి వచ్చిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇక్కడ system.out.println ఎంటర్ an item to be inserted అంటే స్టాక్ అనేది ఫుల్గా లేదు అని తెలిసినప్పుడు అక్కడ ఫ్రీ ప్లేస్ అనేది ఉంది, స్పేస్ అనేది ఉంది, కాబట్టి నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు, నువ్వు ఏదైతే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నావో దాన్ని ఐటమ్ అనే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తున్నాము. ఓకే, రన్ టైంలో. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. సో టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఇంక్రిమెంట్ అయ్యిగా వచ్చిన న్యూ పొజిషన్లోకి కొత్త ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఒకవేళ ch అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని కనుక మనం అసైన్ చేస్తే, ఓకే, ఇఫ్ టాప్ ఈక్వల్ టు 0 అంటే డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే మనం ముందుగా చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి, టాప్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే టాప్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు స్టాక్ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్టాక్ అనేది ఎంటీగా లేదు అని అర్థం, అంటే దాంట్లో సమ్ ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయి. సో నువ్వు ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకున్నావు కాబట్టి టాప్ ఈక్వల్ టు టాప్ -1 అంటే డిక్రిమెంట్ అవుతుంది అని చెప్పాను కదా, టాప్ -1. ఓకే, సో ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఆఫ్ టాప్. సో నువ్వు ఏదైతే ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నావో ఆ డిలీట్ చేస్తున్న ఎలిమెంట్ అనేది ఐటమ్కి అసైన్ అయ్యి దట్ ఐటమ్ విల్ బి డిలీటెడ్. ఓకే, సో నెక్స్ట్ కేస్ 3 చూడండి, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ కేస్ 3 ఒకవేళ ch అనే వేరియబుల్కి 3 అనే వాల్యూని కనుక అసైన్ చేస్తే అక్కడ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, ఆ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, కాబట్టి అక్కడ కూడా ముందుగా మనం కండిషన్ ఒకటి చెక్ చేయాలి, టాప్ ఈక్వల్ టు 0 అంటే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి అసలు అందులో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే ఈ కండిషన్ ట్రూ అయినట్టు, అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉన్నట్టు. ఒకవేళ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అకార్డింగ్ టు దిస్ ఫర్ లూప్ వీ కెన్ డిస్ప్లే ద ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్ 1 by 1. చూడండి ఇక్కడ ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ టాప్, I++. ఓకే, 0th పొజిషన్ నుంచి అంటే 5 తీసుకున్నాం అనుకోండి 4th పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, కేస్ 4 ఒకవేళ ch అనే వేరియబుల్ 4 కనుక అసైన్ చేసినట్లయితే దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ద రాంగ్ చాయిస్. ఓకే, ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము. సో నేను ఆ ప్రోగ్రామ్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి,
సో ప్రోగ్రామ్ని మనం Notepad++లో రాసుకోవాలి. మీరు జావా ప్రోగ్రామ్స్ని ఎలాగైతే కంపైల్ చేసి రన్ చేశారో అదే ఫార్మాట్లో డేటా స్ట్రక్చర్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ని కూడా మనం కంపైల్ చేసి రన్ చేస్తాం. ఓకే, సో Notepad++ అనే ఎడిటర్ తీసుకుని దాంట్లో ప్రోగ్రామ్ని రైట్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేయాలి, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్కి నువ్వు ఏ నేమ్ అయితే పెట్టావో ఆ క్లాస్ నేమ్తోనే మనం విత్ .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎక్కడుంది చూడండి, సి ఫోల్డర్లో డేటా స్ట్రక్చర్స్ అనే సబ్ ఫోల్డర్లో ప్రోగ్రామ్ అనే దాన్ని మనం సేవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా, సో cd/, ఓకే, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే cd డేటా స్ట్రక్చర్స్. చూడండి ఆ ఫోల్డర్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాం, జావాc. ఓకే, ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే జావా ప్రోగ్రామ్ మనం జావాc స్పేస్ క్లాస్ నేమ్ ఏంటమ్మా, స్టాక్లో ఎస్ అనేది క్యాపిటల్, stack.java. ఓకే, సో ఇప్పుడు కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సో ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనం రాయబోయే కమాండ్ ఏంటి, జావా స్పేస్ స్టాక్. ఓకే, చూడండి, ఎంటర్ ది సైజ్ ఆఫ్ స్టాక్ అరే, ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను. ఓకే, సో చూడండి మన system.out.printlnలో రాసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు ఎంటర్ యువర్ చాయిస్. ఓకే, 1 అని తీసుకున్నాను. సో 1 అంటే పుష్ ఆపరేషన్ అంటే ఏంటి, టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. సో ఏ ఎలిమెంట్ని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, దట్ మీన్స్ 12. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ 1 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక కొత్త ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాను, అది 23 అనుకున్నాం. మళ్ళీ అగైన్ ఎంటర్ యువర్ చాయిస్ 1, ఎంటర్ an item to be inserted 34. అగైన్ ఎంటర్ యువర్ చాయిస్ 1 అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంటర్ an item to be inserted, that means I'll take 45. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను ఇన్సర్ట్ చేశాను 12, 23, 34, 45 అంటే 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి నాకు ప్లేస్ ఉంటుందా ఉండదా, బికాస్ నేను సైజ్ ఎంత తీసుకున్నాను, 5 తీసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను ఒక కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను చాయిస్ ch అనే వేరియబుల్కి వాల్యూని ఏది అసైన్ చేయాలి, 3. ఓకే, చూడండి అక్కడ 12, 23, 34, 45 అండ్ 56. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు 2 సెలెక్ట్ చేశాను. అక్కడ చూడండి డిలీటెడ్ ఐటమ్ ఈజ్ 56. ఓకే, మీకు అనిపించవచ్చు 12 ఉంది కదా, 12 కదా మనం డిలీట్ చేయాలి అని. కానీ డిలీషన్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుంది, టాప్ పొజిషన్ నుంచే జరుగుతుంది. టాప్ పొజిషన్లో ఇప్పుడు ఏ ఎలిమెంట్ ఉంది అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని కదా యూజ్ చేసి మనం ఈ ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి స్టాక్లో, 56. దట్ విల్ బి రిమూవ్డ్ ఫస్ట్. ఓకే, మళ్ళీ అగైన్ 2 అని అనుకోండి. ఇప్పుడు డిలీట్ అవ్వబోయే ఎలిమెంట్ ఏంటి అంటే 45. చూడండి డిలీటెడ్ ఐటమ్ ఈజ్ 45. అలా ఒక్కొక్క ఎలిమెంట్ని నేను టాప్ పొజిషన్ నుంచి డిలీట్ చేస్తూ వచ్చినప్పుడు టాప్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 3 సెలెక్ట్ చేశాను అనుకోండి. సో 2 ఎలిమెంట్స్ నేను డిలీట్ చేశాను, 56, 45. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 12, 23, 34. అర్థమైందమ్మా మీకు? సో ఇప్పుడు మళ్ళీ నేను 1 అనే చేశాను అనుకోండి, ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను 88. ఓకే, సో ఇప్పుడు 3 చూడండి డిస్ప్లే చేయాలనుకుంటున్నాను.
చూడండి 12, 23, 34. ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి 88. అంటే టాప్ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉంది 88 ఉంది. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఏది డిలీట్ అవుతుంది 12 డిలీట్ అవుతుంది 88 డిలీట్ అవుతుందా? టాప్ పొజిషన్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ డిలీట్ అవుతుంది. చూడండి డిలీటెడ్ ఐటమ్ ఈజ్ 88 నాట్ 12. మీకు అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఇప్పుడు మళ్ళీ 3 చాయిస్ సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు డిస్ప్లే ఆపరేషన్ కదా పెర్ఫామ్ చేస్తుంది. సో డిస్ప్లే ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి స్టాక్లో 12, 23, 34. ఇందాక ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. బట్ ఇప్పుడు డిలీట్ చేసేసాను ఒక ఎలిమెంట్ని. అప్పుడు రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి 12, 23, 34. మళ్ళీ 4 అనేది పెట్టినప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలో నుంచి. అర్థమైందా? సో this is the program to implement stack using array. Okay, I hope you understand.